రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. కొంతమంది వీడియోస్ కామెంట్లో అయితే అడగడం అయితే జరిగింది. ఐకానిక్ బ్రిడ్జ్, అమరావతికి నిర్మించే ఐకానిక్ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి, అది ఎలా ఉంది అనేది, అక్కడ పరిస్థితి ఏంటనేది, ఆ స్తూపం ఏర్పాటు చేసిన చోట ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. కూచిపూడి నాట్యంలో నమస్కార భంగిమతో బ్రిడ్జ్ నమూనానైతే రూపొందించడం జరిగింది. ఎందుకు అంటే మన తెలుగువారికి ఎవరు వచ్చినా సరే రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం మన సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఈ వంతెన ఉండాలనే ఉద్దేశంతో ఇది ఒకటే కాదు, ఇంకా వేరే నమూనాలను కూడా రూపొందించడం జరిగింది. అందులో నేనైతే రెండైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది పాత డిజైన్. ఇది ఎందుకు చూపించాను అంటే, ఇప్పుడు ఎలాగుందో మనం చూడాలి అనుకునే ముందు అసలు ఇక్కడ ఏమనుకున్నారో మనం తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందుగురించే ఈ డిజైన్ అయితే కృష్ణానది మీద పవిత్ర సంగమం దగ్గర తలపెట్టిన ఈ వంతెన నమూనాను చూపించి ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ పరిస్థితిలో ఉందనేది చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా ఈ బ్రిడ్జ్ నిర్మించే ప్రదేశానికి కొండపల్లి గ్రామం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండపల్లి బొమ్మలు ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. కొండపల్లి బొమ్మలు పడవ మీద వెళ్తున్నప్పుడు ఏ రకంగా ఉంటుంది అనే ఒక నమూనానైతే ఈ బ్రిడ్జికి అయితే ఇవ్వడం జరిగింది. మన సంస్కృతి, కళలు, సాంప్రదాయం అన్నీ కూడా ఒట్టిపడేలాగా బ్రిడ్జ్ నమూనాలను అయితే అందచేయడం జరిగింది. అందులో చాలా ఉన్నా కానీ మనం ఒక 3 అయితే ఇందులో చూస్తున్నాము. గొల్లపూడి దగ్గర వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. అది వెంకటపాలెం దగ్గర కలుస్తుంది అమరావతిలో. కానీ ఈ బ్రిడ్జి ఇబ్రహీంపట్నం నుంచి ప్రారంభమయ్యి, అంటే పవిత్ర సంగమం దగ్గర నుంచి ప్రారంభమయ్యి నేరుగా కొత్త రాజధాని, కొత్త సెక్రటరీ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. అమరావతికి చాలా అంటే చాలా దగ్గర దారిగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక ముఖద్వారం కాబట్టి నమస్కారంతో అయితే ఒక డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఫ్లవర్ టైప్లో ఇచ్చిన మరొక నమూనా. ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా ప్రస్తుతం ఈ ప్రాంతం ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. ఇది కృష్ణానదిలో గోదావరి కలిసే ప్రదేశం. పవిత్ర సంగమం చెప్పే ప్రాంతం ఇదే. గతంలో చాలా మెయింటెనెన్స్ చాలా బాగుండేది, చాలా ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రకంగా అయితే ఉంది. గతంలో ఇక్కడ పిండ ప్రదానాలు అటువంటివి చేసేవారు కాదు. కానీ ఇక్కడ కింద కనిపించే అన్నీ కూడా మనం పిండ ప్రదానం చేసిన క్రతువు నిర్వహించిన తర్వాత ముంతలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కనిపించే అన్నీ కూడా అవే. గతంలో నీట్నెస్ చాలా బాగా మెయింటైన్ అయింది. ఇప్పుడు అసలు నీట్నెస్ లేదని చెప్పాలి. ఇప్పుడు మనకి టవర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి పక్క నుంచే కొత్త వంతెన ఇబ్రహీంపట్నం నుంచి, అంటే అమరావతికి పవిత్ర సంగమం దగ్గర నుంచి బ్రిడ్జ్ అయితే మొదలయ్యే ప్రదేశం. ఇక్కడ అమరావతి వెళ్ళే వాళ్ళకి ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఫెర్రీ అంటారు కదా, అక్కడి నుంచి లాంచ్ కూడా ఉంది. అది టైం టు టైం అయితే ఉంటుంది లాంచ్ అనేది. మనకు దూరంగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కృష్ణానది మీద నిర్మిస్తున్న కొత్త వంతెన వెంకటపాలెం దగ్గరికి వెళ్ళే వంతెనది. ఇప్పుడు మనం ఎప్పటి నుంచే అనుకుంటున్నాం కదా, మనం చూస్తే లాంచ్ వచ్చేటప్పటికి ఇది రెగ్యులర్ సర్వీసు. కాకపోతే కొన్నాళ్ళు అయితే గతంలో ఆపడం జరిగింది, మళ్ళీ దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం అయితే పవిత్ర సంగమం, కృష్ణహారతి ఇచ్చే ప్రదేశం. ఇప్పుడైతే మనం ఆ శిలాపలకం ఎలా ఉందని చూద్దాం. ఇదే ఆ ఐకానిక్ బ్రిడ్జ్ శిలాపలకం. గతంలో ఇక్కడ పవిత్ర సంగంకి వెళ్ళే దారి దగ్గర ఈ శిలాపలకాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గతంలో ఈ స్టీల్ రాడ్లతో చైన్లు ఇవన్నీ కూడా, అంటే ఈ లోపల నుంచి బయట పడకుండా రైలింగ్ టైప్లో అయితే చాలా చక్కగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది అయితే వచ్చి ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగేవారు అనమాట. అంటే ఈ ఐకానిక్ బ్రిడ్జి ఇక్కడ నుంచి నిర్మించుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పని ఈ శిలాపలకం దగ్గరకు వచ్చి ఫోటోలు అయితే దిగేవారు. కానీ మీరు అనుకోవచ్చు, శిలాపలకం అన్నాడు ఏముందరో అక్కడ రాయి తప్ప ఒక ఏముంది అని చెప్పని అనుకుంటే, ఆ శిలాపలకాలు ఇక్కడ అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది. కాబట్టి కేవలం ఒక దిమ్మ మాత్రం మిగిలింది. ఆ టైల్స్ మీద పేర్లు, వివరాలన్నీ ఉండేవి, అవన్నీ కూడా ఇప్పుడైతే లేవు. ఇక్కడికి వారకొచ్చి పడిపోకూడదు అని చెప్పని ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూసారా, వీటిలో స్టెయిన్లెస్ స్టీల్తో ఒక పోల్స్ లాంటివి ఏర్పాటు చేసి వాటి చైన్లు అన్నీ పెట్టి చాలా అంటే చాలా అందంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ కూడా చూసారు, ఇవన్నీ కూడా ధ్వంసం చేసి కింద పడేసిన, తెలియదేముంది, ఇంకా మీకు అంతా తెలిసిందే. కాబట్టి ఈ రకంగా అయితే ప్రస్తుతం అయితే ఉంది. ఇది ఐకానిక్ బ్రిడ్జ్ పరిస్థితి ప్రజెంట్. కానీ ప్రభుత్వం మారింది, రాజధాని ఊపందుకుంది కాబట్టి అక్కడ పనులు ప్రారంభమైనాయి కనుక త్వరలోనే దీని ప్రతిపాదన కూడా ఖచ్చితంగా అయితే నెరవేరే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అది వెస్ట్ బైపాస్ రోడ్లో భాగం, కానీ ఈ వంతెన వచ్చేటప్పుడు ఇంకా అమరావతిలో భాగం, అది మనం గమనించాలి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. మరింత మంచి సమాచారంతో మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను. అందరం
రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.